హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాప్ మేజర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయిన డిలాయిట్, ఆల్టర్ డోమస్ అండ్ సిటీ బ్యాంక్, ఈ టాప్ మేజర్ కంపెనీస్లో అయితే హైరింగ్స్ అయితే అవుతున్నాయి. అండ్ ఆల్సో ఫ్లిప్కార్ట్లో కూడా హైరింగ్స్ అయితే అవుతున్నాయి. సో ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరున్నా సరే అండ్ ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే ఈ వీడియో అయితే మొత్తం చెక్ చేయండి. సో మీరు ఎలిజిబుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అయితే చెక్ చేసి అప్లై చేయొచ్చు. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా మనం డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి ఆల్టర్ డోమస్. ఆల్టర్ డోమస్లో అయితే కరెంట్లీ లోన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రోల్స్కి అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి మనం చెక్ చేసుకుంటే ఫ్రమ్ హైదరాబాద్. సో ఈ రోల్కి బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్ అకౌంటింగ్ అయితే మ్యాండేటరీ. అండ్ ఒకవేళ మీకు 1 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్షియల్ ఆపరేషన్స్, అకౌంటింగ్ అండ్ ఆల్సో రీకన్సిలేషన్లో కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పకుండా ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయొచ్చు. మీకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, మ్యాథమెటికల్ స్కిల్స్ అండ్ ఆల్సో వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉంటే మీరు ఈ జాబ్ రోల్కి అయితే ఖచ్చితంగా అప్లై చేయొచ్చు. ఒకవేళ మీకు ఇవే కాకుండా నెగోషియేషన్ స్కిల్స్ కూడా ఉంటే మీ జాబ్ రోల్కి అయితే మీరు 100% వర్త్ క్యాండిడేట్ అనమాట. అండ్ ఆల్సో ఈ జాబ్ రోల్కి అయితే శాలరీ అయితే ఈ జాబ్ లింక్లో అయితే అక్కడ మెన్షన్ చేయలేదు. బట్ నేను చేసిన రీసెర్చ్ ప్రకారం అయితే ఈ జాబ్ రోల్కి మినిమం వచ్చేసి 5 LPA ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మచ్ మోర్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ నెగోషియేట్ కూడా చేయొచ్చు. అండ్ మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి ఫ్లిప్కార్ట్. ఫ్లిప్కార్ట్లో అయితే ప్రెసెంట్లీ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ రోల్స్కి అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇది మేజర్ హైరింగ్ రోల్స్. అండ్ ఆల్సో మనం వర్క్ లొకేషన్ కూడా చెక్ చేసుకుంటే బెంగళూరు, కర్ణాటక అయితే ఉంది. సో ఏ డిగ్రీ అయినా సరే ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయొచ్చు. ఫ్రెషర్స్ ఎవరున్నా సరే ఫ్లిప్కార్ట్తోనైతే మీ కెరియర్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో బ్యాచిలర్ డిగ్రీ అయితే మ్యాండేటరీ ఫర్ దిస్ రోల్. అండ్ మీకు ఒకవేళ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కానీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఒకవేళ మీకు నాలెడ్జ్ ఉన్నా కూడా సరిపోతుంది. అండ్ ఆల్సో మీకు మంచి వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ నెగోషియేషన్ స్కిల్స్ ఉంటే ఈ జాబ్ రోల్కి అయితే మీరు వర్త్ క్యాండిడేట్. సో లేట్ చేయకుండా మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అయితే క్లిక్ చేసి ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయండి. అండ్ ఫర్ దిస్ జాబ్ రోల్ అయితే మోస్ట్లీ శాలరీ వచ్చేసి ఫ్రమ్ 4 LPA అయితే స్టార్టింగ్ అయితే ఉంటుంది. సో ఏ స్ట్రీమ్ నుంచి గ్రాడ్యుయేట్ అయినా సరే ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయొచ్చు. సో లేట్ చేయకుండా మన లింక్ అయితే క్లిక్ చేసి ఖచ్చితంగా జాబ్ రోల్కి అయితే అప్లై చేయండి. అండ్ మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి సిటీ బ్యాంక్. కరెంట్లీ ఈ కంపెనీలో అయితే క్రెడిట్ రిస్క్ అనలిస్ట్ ఆఫీసర్కి అయితే రోల్కి అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి ఫ్రమ్ ముంబై, ఇండియా. సో ఫర్ దిస్ జాబ్ రోల్ అయితే బేసిక్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. ఒకవేళ మీకు 0 to 2 years ఆఫ్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంటింగ్, ఫైనాన్స్ ఏమైనా ఉంటే మచ్ మోర్ ప్రిఫరబుల్. మీకైతే ఈ రోల్కి అయితే జడ్జ్మెంట్ స్కిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ ఆల్సో మీకు రీసెర్చ్ స్కిల్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. మీకు క్రెడిట్ అసెస్మెంట్ మీద ఐడియా ఉంటే మీరు ఈ జాబ్ రోల్కి అయితే లేట్ చేయకుండా అప్లై చేయండి. బికాస్ ఒక మనిషికి లోన్ ఇవ్వచ్చో లేదో అనేది బేసిక్ మోటో ఆఫ్ దిస్ రోల్. సో ఈ రోల్లో కానీ మీరు ఖచ్చితంగా అప్లై చేస్తే మీ కెరియర్ అనేది చాలా వర్త్ఫుల్ అయితే ఉంటుంది. అండ్ ఫర్ దిస్ జాబ్ రోల్ అయితే బేసిక్ శాలరీ 6 LPA to 8 LPA మధ్యలో ఉంటుంది. ఒకవేళ కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మోర్ దెన్ 12 LPA అయితే ఈజీగా వస్తుంది. ఇందాక మెన్షన్ చేసినట్టు వర్క్ లొకేషన్ వచ్చేసి ఫ్రమ్ ముంబై, ఇండియా. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరున్నా సరే ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయండి. అండ్ ఫైనల్గా మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి డిలాయిట్. డిలాయిట్లో అయితే ప్రెసెంట్లీ డేటా అనలిస్ట్ రోల్స్కి అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో రీసెంట్గానే వీళ్ళు అప్డేట్ చేశారు. సో ఇదైతే బల్క్ హైరింగ్ అవడం కూడా మనం చెక్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనం ఇక్కడ చెక్ చేసుకుంటే ఫర్ దిస్ జాబ్ రోల్ బేసిక్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకుంటే మీకు కోడింగ్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్, జావా మీద అయితే ఐడియా అయితే ఉండాలి. అండ్ ఆల్సో మీకు SQL మీద అండ్ పైథాన్ మీద కూడా అయితే ఐడియా ఉండాలి. అండ్ ఆల్సో మీకు డేటా అనలిటికల్ స్కిల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఫర్ దిస్ జాబ్ రోల్. అండ్ ఆల్సో ఇక్కడ మనం BI ట్యాబ్లు, ఇలా లుకర్ స్టూడియో, పవర్ BI వీటి మీద అయితే మీకు బేసిక్ ఐడియా అయితే ఉండాలి ఫర్ దిస్ జాబ్ రోల్. ఒకవేళ మీకు ప్రియార్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ జాబ్ రోల్కి అయితే మచ్ మోర్ ప్రిఫరబుల్. మీకు గుడ్ డొమైన్ నాలెడ్జ్ ఉంటే ఈ జాబ్ రోల్కి అయితే వర్త్ క్యాండిడేట్ మీరు. సో ఈ జాబ్ రోల్కి అయితే బేసిక్ శాలరీ స్టార్టింగే వచ్చేసి ఫ్రమ్ 8 LPA to 12 LPA మధ్యలో అయితే ఉంటుంది. ఒకవేళ కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు నెగోషియేషన్స్ కూడా చేయొచ్చు. సో లేట్ చేయకుండా గైస్
మన వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అయితే క్లిక్ చేసి మీరు ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ ఫ్యూచర్ మన ఛానల్లో అయితే జాబ్ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలో దాని మీద కూడా వీడియోస్ రాబోతున్నాయి. అండ్ ఆల్సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీద కూడా వీడియోస్ రాబోతున్నాయి. సో బల్క్ హైరింగ్స్ కానీ మాస్ హైరింగ్స్ కానీ ఎక్కడ అవుతున్నా అయితే మన ఛానల్లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ గైస్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.